క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేయమండి. ఇటువంటి వార్తలు మేము తీవ్రంగా ఖండిస్తాము. డిఎస్సి అభ్యర్థులు ఏ ఒక్క రోజులోనూ సాధించే విజయం అయితే కాదండి. డిఎస్సి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఏ ఒక్క రోజులోనూ సాధించే విజయం కాదు. ఇది కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ సాధ్యం కాని విషయము. అటువంటి డిఎస్సిని ఒక రోజులో మీరు రద్దు చేయడం కుదిరితే మాత్రం అభ్యర్థులందరూ తీవ్రంగా ప్రతిఘటిస్తారండి. ఇది మేము కష్టపడి సాధించుకున్న ప్రతిభతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగం, ప్రతిభతో పోటీపడి సాధించుకున్న ఉద్యోగం మీరు ఇంత తేలిగ్గా మమ్మల్ని అవహేళన చేసే విధంగా, అవమానించే విధంగా మీరు మాట్లాడడం ఏమాత్రం సరైన చర్య కాదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటువంటి కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ప్రజల్లో అపోహలు నిలిపే విధంగా మీరు చేసే చర్యలు ఏమాత్రం సరైనవి కాదు. మేము 16,000 మంది మనోభావాలను మీరు దెబ్బతీయడమే కాకుండా 16,000 మంది కుటుంబాలను కూడా మనోవేదన గురి చేసినటువంటి ఇటువంటి ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేము అధికారంలోకి వస్తే డిఎస్సి రద్దు చేసేస్తాము, తర్వాత ఇది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ జరగబోతుంది. అసెంబ్లీలో మేము రెడీ అంటున్నారు. ఎంక్వైరీ కానీ దేనికైనా మేము ఫ్యాక్ట్స్ చెబుతాము. వాళ్ళంతా చదువుకొని వచ్చి కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళం అని చెప్పి లోకేష్ చెబుతున్నాడు. ఒకవైపు ప్రతిపక్షం ఏమో మాకు సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది. ఏం చెప్తారమ్మా మీరు? మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేము ఇంత కష్టపడి డిఎస్సి సాధించి ఇంత ఎలా చేస్తుంటే మీరు మీ ప్రతిపక్ష నేతలందరూ కలిసి ఇలాంటి కుట్రకు పన్నినా మేము ఊరుకోమండి. చాలా తీవ్రంగా ఖండిస్తాము. మెగా డిఎస్సి ఎప్పుడు వర్ధిల్లుతుంది, మా ఐక్యత ఎప్పుడు వర్ధిల్లుతుందండి. మేమైతే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే డిఎస్సి వేశారు, మెగా డిఎస్సి. అంతకు ముందు కూడా ఆయన రాబోయే 5 నెలల్లో మళ్ళా మెగా ఇంకో డిఎస్సి ఉంటుంది 6,000 పోస్టులతో అని లోకేష్ గారు చెప్తున్నారు. సీఎం కూడా చెప్తున్నారు. సీఎం గారు కూడా వి ఆల్వేస్ థ్యాంక్స్ సీఎం సార్ ఎందుకంటే ఫస్ట్ సైన్ చేసేదే కాకుండా ఆయన నెరవేర్చారు మా కోరిక. 7 ఏళ్ల మా కష్టం అన్ని కలిపి ఈయన ఫస్ట్ సైన్ చేసి అది నెరవేర్చారు సార్. వేరే వాళ్ళలాగా మాటలతో కాదండి, చేతలతో చూపించారు. అందుకే వి థ్యాంక్స్ సీఎం సార్. ఆల్వేస్ వి థ్యాంక్ యూ సీఎం సార్. మాట్లాడతారా? ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ అతని మీద జరుగుతుంది. 36,000 కోట్ల స్కామ్లు. అలాంటి సిబిఐ ఎంక్వైరీ మా ప్రతిభ గల విద్యార్థుల మీద చేయడం అనేది ఎంత అసంభవం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఎంతో టాలెంట్తోని అహర్నిశలు శ్రమించి రాత్రి పగలు కష్టపడి ఉద్యోగాన్ని సాధించాము. మా మీద ఇలాంటి అవాళ్ళు వేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జరుగుతుంది. ఇందులో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు ఏమీ లేవు. ఒకళ్ళని చూపించండి, డబ్బుతో వచ్చిన చూపించండి అంటే చూపించట్లేదు. మీకు ఎలాంటి అనుమానం వచ్చినా కానీ విద్యాశాఖ రెడీగా ఉంది. ఎలాంటి సమస్యనైనా కానీ మీకు చూపిస్తున్నారు, సాల్వ్ చేస్తున్నారు. అయినా ఇంకా మా మీద అబండాలు వేయడం మానుకోవాలి. లేకపోతే మీరు ఇంకా ఆ 11 సీట్లు కూడా రాకుండా పోతారని కోరుకుంటున్నాం. అండి వాళ్ళు ఫైనల్ గా ఒకటే చెప్తున్నారు, మేము వస్తే రద్దు చేస్తామంటున్నారు. ఏం చెప్తారు మీరు? రద్దు చేసేంత అవకాశం అయితే ఇవ్వం సార్. ఎందుకంటే ఇది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి అని చెప్పి మేము ప్రూవ్ చేసుకుంటానికి అన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు అందరం కూడా ఈరోజు విజయవాడ హాజరయ్యాము. ఎందుకంటే మేము ఇది కష్టపడి సంపాదించుకున్నది కాదు, ఎవరు కూడా ఉచితంగా ఇచ్చింది కాదు. ఎన్నో రాత్రులు అహర్నిశలు కష్టపడి మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము. కాబట్టి ఇది దగా అంటానికి వాళ్ళు ఎటువంటి సరిపోరు. కాబట్టి ఇది మెగా డిఎస్సి అని చెప్పి మేము నిరూపించుకోవడానికి ఈరోజు ఇక్కడ విజయవాడ వచ్చున్నాం సార్. ఖచ్చితంగా నిరూపించుకుంటాము. ఇది మనం చూస్తున్నాము డిఎస్సికి సంబంధించి ఇది మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదు అని చెప్పి ఉపాధ్యాయులంతా చెబుతున్నారు. బందర్ రోడ్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి కూడా ర్యాలీ ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి మనం చూస్తూ ఉన్నాం. మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు అంబేద్కర్ విగ్రహం. ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పాదాలకి వినతి పత్రం సమర్పించి ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా వీళ్ళు మళ్ళా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి రాబోతున్నారు. ఇది ఆత్మగౌరవ ర్యాలీ, నిరసన ర్యాలీ. మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచవద్దు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చి డిఎస్సిని రద్దు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరూరా తిరిగి కూడా వైసీపీ అభ్యర్థులను ఓడించాలి అని కూడా డిమాండ్ చేస్తామని చెబుతున్నారు. ఇది జగన్ లాగా కారుణ్య నియామకం కాదు.
మీది కారుణ్య నియామకం, మీ నాన్న చనిపోతే మీకు ఉద్యోగం వచ్చింది, మీరు సీఎం అయ్యారా సానుభూతితో. మేము కష్టపడి పగలు రేత్రి కూడా పిల్లల్ని కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళకి బంధువులకు అప్పగించి మేము పగలు రేయి కష్టపడి చదువుకొని మేము ఉద్యోగాలు సంపాదించాం, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సంపాదించామని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఈ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన తర్వాత నేరుగా వీళ్ళు అక్కడ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కూడా ఆ తర్వాత బయలుదేరి వాళ్ళు మళ్ళా తిరిగి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి రాబోతూ ఉన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాళ్ళు మళ్ళీ కూడా మీడియాతోనూ అదేవిధంగా వీళ్ళందరితో మాట్లాడబోతున్నారు. ఇది స్వామి విజయవాడలో బందర్ రోడ్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా జరుగుతున్న ర్యాలీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ. ఇది మా ఆత్మగౌరవాన్ని కాపాడండి, మమ్మల్ని ఆగ్రహానికి గురి చేస్తే మాత్రం మీకు ఇబ్బంది వస్తుంది అని కూడా వీళ్ళంతా ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తున్నారు. స్వామి, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.